షోర్ బైబిల్స్. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ది వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ ద లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దీని వాక్యం చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 31, 32 వచనములు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. పరలోక రాజ్యం ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టవనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. మరి ఒక ఉపమానం. ఇంతకుముందు ఒక ఉపమానం చెప్పాడు మనతో. ఏం చెప్పాడమ్మా? నేర్చుకున్నాం, 4 వారాలు నేర్చుకున్నాం. ఏం చెప్పాడమ్మా? విత్తువాడు వెళ్ళినాడు. విత్తగా కొన్ని తోటన పడ్డాయి, రాతి నేలలు పడ్డాయి, ముళ్ళ పొగలు పడ్డాయి, ఒకటి మంచి నేల పడ్డాయి. అంటే మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు? మంచి నేల పడి విత్తనాలు ఉండి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులా ఫలింపచేయాలని ఆ ఉపమానం చెప్పారు. మళ్ళీ దానికి సంబంధిస్తూ కంటిన్యూషన్ అదే స్థలంలో మరొక ఉపమానం చెప్తున్నాడు ఈరోజు ఈ ఉపమానాన్ని విందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటో ఉపమానం? మరొక ఉపమానం. ఎందుకు చెప్తున్నాడు ఉపమానాలు? మనందరం కూడా దేవునికి ఇంకా రోజు రోజు దగ్గరికి కావాలి. అందుచేత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంట ఉపమానాలు ఏమన్నాయి చూద్దాం. చూడండి. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని, ఏం తీసుకున్నాడు? విత్తనం. తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం. మనందరం కూడా దేవుని ముందరకు వస్తున్నాం. మన అల్టిమేట్ గోల్ ఏంటి? మంది ఈ లోకాన్ని విడిచిపెడితే అక్కడికి వెళ్ళాలని, పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని. మనం వెళ్ళబోతున్న ఆ పరలోక రాజ్యము ఎలా ఉందంటమ్మా? ఒకటి తీసుకొని, విత్తనాన్ని తీసుకొని తన పొలంలో విత్తిన ఏ విత్తనం అది? ఆవగింజ. ముందు చెప్పిన ఉపమానంలో కొన్ని విత్తనాలు అన్నాడు. ఆ విత్తనాలు ఏంటో మనకు తెలియదు. తర్వాత ఇంకో ఉపమానం మనం నేర్చుకున్నాం. ఏంటమ్మది? గోధుమలు, గురుగులు. గోధుమలు ఉండాలి, గురుగులు ఉండాలి కూడా నేర్చుకున్నాం. ఇది 3వ ఉపమానం కదా. ఇక్కడ ఉపమానంలో ఖచ్చితంగా చెప్తున్నాడు ఒక విత్తనం గురించి. ఏంటమ్మది? ఆవగింజలు కాదు, ఆవగింజ. ఒకే ఒక ఆవగింజ. ఎంత ఉంటుంది ఆవగింజ? చాలా చిన్నగా ఉంటుంది. అది తీసుకొని విత్తాడంట. తర్వాత ఏం జరిగింది? విత్తిన తర్వాత అది విత్తనములన్నిటిలో చిన్నదా పెద్దదమ్మా? చిన్నది. చాలా విత్తన ఎన్ని ఉన్నాయో అన్నింటిలో చాలా చిన్నదంట. కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై, అన్నిటికంటే పెద్దదే. ఎంతవరకు అది పెద్దదవుతుందంట? ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత. నివసించడం అంటే ఏంటి? ఏం చేస్తే పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటున్నాయి అనమాట. అంతగా గూళ్ళు అంటే నివాసం. గూళ్ళు కట్టుకునేంత నివాసం గల చెట్టుగా మారిపోయింది. నాటినప్పుడు, విత్తనప్పుడు ఎంత ఉంది? ఇంతే. దినదినము అనుదినము పెరిగి పెద్ద చెట్టు అయిపోయిందంట. పెట్టి అనేక మందిని అకామిడేషన్ ఇస్తుంది. అది గూళ్ళు కట్టుకునే నివాసం చేస్తున్నారు. ఏంటి? ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపమానం? దీని భావం ఏంటి? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేన్ని గురించి పోలుస్తున్నాడు? ఆవగింజని పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. ఓకే. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? ఎదుగో పరలోక రాజ్యము సమీపించున్నది. మీరందరూ ఏం చేయాలా? సరిగ్గా పెట్టమని. మీరందరూ కూడా మారు మనసు పొందండి. ఓకే. అందుకే చెప్తున్నాడు మనందరం మానసు పొందితేనే ఆ రాజ్యంలోకి వెళ్తాం, పరలోక రాజ్యంలోకి. ఈ పరలోక రాజ్యము దేవుడు విత్తినటువంటి ఆ పరలోక రాజ్యము. ఇప్పుడు మనం కొన్ని మాటలు చదువుకున్నాం. అదేంటి? గింజ, ఆవగింజ, పరలోక రాజ్యం. పరలోక మనం వెళ్ళబోతున్న రాజ్యం. మరి విత్తివాడు ఎవరు? ఇవన్నీ ఏంటి అని ప్రభువే మనం ఈరోజు నేర్చుకోవడానికి అవకాశంగా ఉండడానికి ఆయన చెప్పాడు కొన్ని మాటలు. చూద్దాం. ముందుగా అవి చదివిన తర్వాత మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి, అరే ఆవగింజ ఉంది, పరలోక రాజ్యం ఉంది, మనకు అర్థమవుతుందా ఇది? మరి ఎవరిని అడగాలి? మనం యేసుని అడగాలి. అడుగుదామా? అడుగుదాం. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, విందాం. ఏమిటి దీని భావం ఏంటి? ఆయన విత్తనటువంటి విత్తనం ఒకప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగ చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చేయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి ఎక్కి 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడో అప్పుడు జరిగినటువంటి సంగతులు. ఓకే. దీనికి ముందు మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు
మొదటి అధ్యాయం 6వ వచనం, యాక్ట్స్ 1:6. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేళ్లకు ఏమన్నాడమ్మా, రాజ్యమును మనం అనుగ్రహించిందావా? రాజ్యం అంటే ఏ రాజ్యం? పరలోక రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగితే, కాలములను సమయమును తండ్రి తన స్వాధీనం అంచుకుంటున్నాడు. ఆయనను ఆ తెలుసుకుని మీ పని కాదు, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తులు కనుక మీరు యెరూషలేమును యోదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులందరని వారితో చెప్పాను. అప్పుడు అదే రీతిగా 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. పెంతెకొస్తు పండుగ దగ్గర వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చుండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను మరియు అగ్ని జీవాలంటే నాలుగు విభాగం పడినట్టుగా వారు కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మ నుండి వారి ఆత్మ వారికి అవాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఇలాగూ పరిశుద్ధాత్మ దిగుట ద్వారా సంఘము పరలోక రాజ్యము వెళ్ళడానికి అనుకూలమైనటువంటి సంఘం స్థాపించబడింది. ఎలాగూ అక్కడ వీరందరూ భాషలతో మాట్లాడుతుంటే వచ్చిన వారందరూ కూడా ఏంటి భాషలు మాట్లాడ తాగేశారా అని అంటే, అప్పుడు వారి మంచి ఎవరు లేచారమ్మా? పేతురు లేచి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించిన ఇది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? 37వ వచనం 37. వారి మాట విని, అంటే పేతురు గారు చెప్పిన దేవుని మాటలను విని వారి హృదయంలో నొచ్చుకొని. చూసారా, దేవుని వాక్యం విన్నప్పుడు కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి కక్షలు వస్తాయి, కొంతమందికి ఏమొస్తుంది? గుండు నొచ్చుకుంటుందంట. రకరకాలు ఉంటారు మనుషులు. ఎందుకు నొచ్చుకుంది ఎవరు చెప్తారా? అంటే దేవుని వాక్యము వారిలో పనిచేస్తుంది. ఎవరిలో వాక్యం దేవుని వాక్యం పనిచేస్తుందో వారి హృదయం నొచ్చుకుంటుంది. ఎందుకని నొచ్చుకుంటుంది తెలుసా? ఇప్పుడు నేను వచ్చి మీరు గిల్లేను అనుకోండి, హ్యాపీగా ఉంటుందా నొచ్చుకుంటుందా? ఇలాగా గుడి శుద్ధి గుచ్చుకోనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? మెత్తగా ఉంటుందా? మీకు ఎలా ఉంటుంది? నెప్ప ఉంటుందా లేదా? మరి ఇక్కడ వారి హృదయంలో నొచ్చుకొని, ఎందుకు నొచ్చుకున్నది? అక్కడ ఓటాన్ని అంగేసారు. కింద చూడండి ఏముందో, కింద ఏముంది? ఒకటి కనుక కింద ఏముంది? పొడవబడి. అంటే దీని వాక్యంతో పేతురు గారు ఏం చేశారంట? వారిని పొడిచాడంట. పొడిస్తే ఎలా ఉంటది? అంటే దేంతో పొడిచాడేనా? బలి ఉందా చేతిలో? ఏముందా ఆయన దగ్గర? దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము నా సోదరి. 2 అంచులు దానికి. వాక్యం దేవుడితో మాట్లాడితే కొంతమంది పొడబడతారు, నొచ్చుకుంటారు. అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నానా, అయ్యో నాలో ఈ దోషాలు ఉన్నాయా, అయ్యో నా పాపాలు ఉన్నాయా అని పశ్చాత్తాపంతో కూడిన నొప్పి ఇది. ఆ నొప్పి కావాలి మనకి, వేరే ఈ లోకం సంబంధం నొప్పులు కాదు. అలాగే నొప్పి వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి. సహోదరులారా మేమేమీ చేతమని పేతురును కడమ పోస్తులను అడగగా, అయ్యో ఏం చేయాలి మరి? దేవుని రాజ్యం వచ్చింది, దేవుని వాగ్దానం నెరవేర్చాడు, మేమేం చేయాలి అడిగినప్పుడు పేతురు ఏమన్నటువంటి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మము పొందడి. ఇప్పుడు 41 నుంచి 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఇప్పుడు ఎవరి హృదయంలో దీని వాక్యంగా పొడబడ్డారో నొచ్చుకుంటున్నారో వారందరూ ఏం చేస్తారమ్మా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీని వాక్యాన్ని అంగీకరిస్తారు, ఉన్నట్టుగా తీసుకుంటారు. వీళ్ళ తీసుకున్నారు, తీసుకుని ఏం చేశారంట? బాప్తిసం పొందిరి. అంటే దేవుని స్తోత్రం చేసిన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇదే నిజమైన మారుమనసు అంటే. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అమ్మా, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధాత్మను పంపినప్పుడు మొట్టమొదటిగా దేవునికి రాజ్యం ఈ లోకంలో స్థాపించబడి మనం ఎలా టార్గెట్ రీచ్ కావడానికి ఎంతమంది స్టార్ట్ అయిందమ్మా? 3,000 మంది, 3,000 స్టార్టింగ్ పాయింట్ అది. తర్వాత ఏం జరుగుతుంది? 46 వచనం 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనిచుండరి. ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చి చూడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంతమంది మొట్టమొదటి స్టార్ట్ అయ్యారమ్మా? 3,000 మంది. 3,000 ఆ దినం అనుకుని ఎవ్రీడే ఆ 3,000తో ఎంతమంది యాడ్ అవుతున్నారు ఎవ్రీడే. ఇప్పుడు ఎంతమంది ఉంటారు అప్పటికి? యు కెనాట్ కౌంట్. అందుకే నెంబర్ చెప్పలేదు అక్కడ. చాలా మంది యాడ్ అవుతూనే వచ్చారన్నమాట. దేవుడు యేసుక్రీస్తు విత్తనం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు విత్తనం ఇచ్చినప్పుడు 3,000 మంది. తర్వాత దినదిన అయిపోతున్నాం, అది పెరిగిపోయింది. ఈ రోజు ప్రపంచ జనాభా 800 కోట్లు, 800 crores. ఈ ప్రపంచ జనాభాలో అత్యధికంగా క్రైస్తవులే.
ఎక్కువ మంది, ఆ తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత మిగిలిన వారు అందరూ కలిపి. యేసుక్రీస్తు విత్తనప్పుడు 3,000 మంది. ఇప్పుడు ఎన్ని కోట్లమ్మా? 200 crores ఉన్నారు. 3,000 మంది అక్కడ, 200 crores ప్లస్ ఎంత ఆవగింజ వేసాడు ప్రభు. దినదినము అయిపోయి కోట్ల మంది అయిపోయినారు. ఏ మూలకెళ్ళినా సువార్త ప్రకటన పడుతుంది ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం విత్తనం విత్తాలి. ముందుగా విత్తనం విత్తాలి. విత్తినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ విత్తనం రోజు రోజుగా ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. ఈరోజు ఎంతమంది ప్రభువులకు వస్తున్నారు? దినదినం ఇంకా ఏడవుతూనే ఉన్నారు. ఆ దేవుడు రాకడ కొరకు ఇంకా ఏడవుతూనే ఉంటారు. అచేత నీ జీవితంలో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు దేవుడిని పక్కన నుండి ఏం చేస్తాడు? నేను రోజు ఆ చెట్టు ఎలా పెరుగుతుందో నేను కూడా అలా పెంచుతాడు. ఆయన నీళ్లు పోసి, నీరు కట్టి. ఇప్పుడు ఉపమానం విన్నాం, ఫిజికల్ గా చూసాం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూద్దాం. యావగింజ గురించి దేవుడు చెప్పినటువంటి ఉపమానం ఏంటో చేద్దాం. ఓకే, శిష్యులందరూ కూడా మళ్ళీ ఒకసారి, వీళ్ళందరూ కూడా తెలియనప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళని మంచి గుణం శిష్యులకు, వారికి అర్థం కాలేదనుకోండి, కోపగించి వెళ్ళిపోవడం కాదు, ప్రభు దగ్గరకు వచ్చేవారు. ఈ మాట చెప్పు, దీని అర్థం ఏంటి? అప్పుడు వాళ్ళకి అర్థమైనట్టు చెప్పేవాడు. అందుకని మిస్అండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు కాదు. సాధారణంగా చాలా మందికి వాక్యాలు అర్థం కావు. అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి, అడగాలి. వీళ్ళు అడిగారు. ఏమని అడిగారు చూడండి ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా వచ్చి అడుగుతున్నారు. ప్రభువా, మాకు విశ్వాసం తక్కువ ఉన్నది, దాన్ని మల్టిప్లై చేయడైనా పెంచండి అయినా అడిగారంట. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. ప్రభు, మీరు ఏమన్న తర్వాత ఆవగింజంత విశ్వాసము కలిగిన వారైతే ఈ కమ్మలి చెట్టును చూచి, సికమోర్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో, నీవు వేళతో కూడా పెళ్లిగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, మాకు విశ్వాసం తగ్గిపోతుంది, రోజు రోజుకి దూరం అయిపోతున్నాం విశ్వాసానికి, మా విశ్వాసాన్ని పెంచు అని అడిగితే ప్రభు ఏమన్నాడు వారితోటి? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలయ్యా. మీరు చెట్టుని చూసి, అక్కడ కమ్మలి చెట్టు అన్నాడు ప్రభు, అక్కడ ఉంది కాబట్టి ఏ చెట్టు అలా, నువ్వు పెళ్ళగింపబడి సముద్రం నాటబడి చెబితే ఇక్కడ పెళ్ళగింపబడి వెళ్ళి అక్కడ నాటిపడిపోతుందంట. అది వెళ్ళి విను, వెళ్ళి పెళ్ళగింపబడి ఎక్కడ పడుతుందంట? సముద్రంలో పడుతుందంట. వెళ్ళి విశ్వాసానికి అంత శక్తి ఉన్నది. ఎంత ఉండాలి నీకు? ఆగిందని విశ్వాసం ఉంటే, ఆగింద ఉంటే కొండను చూసి కొండ పో చెప్పగా వెళ్ళిపోతుందంట. ఎంత ఉండాలి నీకు విశ్వాసము? అంటే మనకి అది కూడా లేదు, ఆగిందని కూడా లేదు మనకి. చీపు అంటే చీమ కూడా వెళ్ళిపోతుంది, నాకు కొడతా కానీ పోతుంది. చీమ నాకు అసలు పో అంటే ఈ వాక్యం ప్రకారంగా చీమ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. అది ఎలా నన్ను వచ్చి కొడుతుంది అంటే నాకు విశ్వాసం ఎంత ఉంది? ఆగిందలో 100 కూడా లేదు నాకు. మరి మీ సగం మీరు ఆలోచన చేసుకోండి. అందుకని మన జీవితంలో చాలాసార్లు దేవుని పోగొట్టుకుంటున్నాం. ఎందుకని? ఆగిందంత విశ్వాసం కూడా మన జీవితంలో లేదు కాబట్టి. ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో. నీ విశ్వాసం ఎంత? నాకున్న విశ్వాసం ఎంత దేవుని ఎడల? నామకార్థం క్రైస్తవం మనకొద్దు. చక్కగా నీటి ఎవరు నాటబడిన చెట్టు వలె, ఫలించే చెట్టు వలె ఉండాలని ఆశపడుతూ ఈ ఉపమానంతో చెప్తున్నాడు. నీలో నాలో ఆగింద విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలని నీ కళ్ళతో చూస్తావు నా సోదరుడా, నా సోదరి. అంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిన మాట, ఆ యొక్క 3,000 మందిగా విత్తబడినటువంటి విత్తనము ఈ రోజు 200 కోట్ల పైకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఏముందమ్మా? విశ్వాసం ఉంది. అప్పుడు ఎన్ని శోధనలు వచ్చాయో మీకు తెలుసా? అప్పుడే బైబిల్ అపోస్తలుల కార్యాలు చదవండి, 5వ అధ్యాయం చదవండి. జైల్లో పెట్టేసేవారు పేతుని, యేసుక్రీస్తు నోట్లకి మాట వస్తే చాలు కొరడా దెబ్బలతో కొట్టేసేవారు, జైల్లో పెట్టేసేవారు, బండలతో బిగించేసేవారు సంఖ్యలతోటి. నీ నోట్ల నుంచి యేసుక్రీస్తు మాట రావుతుంది. అయినప్పటికీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎప్పుడు 11వ అధ్యాయం చదవండి వెళ్ళి, ఎంతమంది విశ్వాసంలో ప్రాణాలు ఎలా త్యాగం చేశారో వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు. అందుకనే ఈరోజు క్రైస్తవ జీవితం ఈ ప్రపంచంలో అంతగా విస్తరించిపోయింది. నా సోదరుడు, నా సోదరి, నీ జీవితంలో ఏ కష్టం లేనప్పుడు విశ్వాసం ఉండడం చాలా ఈజీ. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం ఉంచడే దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటి విశ్వాసం. అప్పుడు నీ జీవితంలో మార్పు చూడగలుగుతావు. అందుకనే కనీసం నీకు ఆవగించిన విశ్వాసం ఉంటే అప్పుడు
పరలోక రాజ్యానికి రోజు రోజు ఏమవుతామా? దగ్గర అవుతావు. ఈ యొక్క విశ్వాసం గురించి ప్రభు చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. 6:40 జాన్. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును నిత్య జీవం పొందటే నా తండ్రి చిత్తము. హల్లెలూయా. అంచె దినమునైన వారిని లేపుదును. ఏమంటామా? విశ్వాసం గురించి ఆవగించేంత విశ్వాసం నీకు ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ చూద్దాం. కుమారుడు చూచి ఆయన విశ్వాసం ప్రతి వాడు నిత్య జీవనం పొందటే నా తండ్రి చిత్తం. అంటే మనం ఏం చేయాలమ్మా? యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసించడం ద్వారా పరలోకమున్న తండ్రి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం దేవునికి ఇంకా దగ్గర అవుతాం. నా సోదరా, నా సోదరే, ఈ విశ్వాసము నీలో ఉన్నదా? చెప్పడానికి అందరూ క్రైస్తవులందరూ యేసు నమ్ముకుంటారు కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం. ఆ విశ్వాసం వేరు. నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగల శక్తి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, కష్టములో, నష్టములో, ఆపదల్లో, వేదనలో, శోధంలో, గాఢాంధకం లోయలో కూడా ఆనందు నీ విశ్వాసం ఉంచుతున్నావా? ఆ విశ్వాసం లేకున్నదా నా సోదరా, నా సోదరి? అలా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలమ్మా? యేసు మీద విశ్వాసం ఉంచాలి. పరలోకమున్న తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఎందుకని? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమా 1:17 వచనం. రోమీయులు 1:17 వచనం. ఏముందమ్మా అక్కడ? ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి, తండ్రి యందు విశ్వాసం ఉంచాలి? ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వ్రాబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. మళ్ళీ మీకు అర్థపడే చదువుతున్నాను చూడండి. మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? కంటి కనబడి దాన్ని బట్టి కాదు, విశ్వాస మూలముగా జీవించేది. అంటే మనందరూ విశ్వాసముగా జీవించాలి. అప్పుడు ప్రార్థన ప్రకారం ఏం జరుగుతుంది? విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం. అంటే నీతిమంతుడు విశ్వాసంలో జీవించాం. మనందరూ యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం. మళ్ళీ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసం ఏమవుతుందంటమ్మా? అంతకంతకు విశ్వాసము పెరుగుతుంది. ఈ ఆవగింజ చిన్నదే, పెరిగినప్పుడు పెద్ద అయిపోతుంది. అలాగే ఇంత విశ్వాసం యేసునందు ఉంచితే, తండ్రి ఉంచితే, అదే ఆ శక్తిని దేవుడు అందులో పెట్టాడు. ఆవగింజలో శక్తి ఉంది కాబట్టి పెద్ద చెట్టు అయిపోయింది. అలాగే నీళ్ళు విశ్వాసం ఉన్నప్పుడు మెల్లమెల్లగా విశ్వాసం ఎక్కడ చేస్తుందమ్మా? దేవుడు రాజ్యానికి చేరుస్తుంది. ఆ విశ్వాసం నీళ్ళు ఉందా? ప్రతిదినం నీ విశ్వాసము పెరగాలి, తరిగిపోకూడదు, ఆగిపోకూడదు, పెరగాలి. ఆ శక్తి అందులో పెట్టాడు కాబట్టి మొట్టమొదటిగా నీకు ఆ విశ్వాసం ఉందా లేదా పరీక్ష చేసుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము. 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ తీయండి. 1 కొరింథీ 2:4. మీ విశ్వాసము ఎలా ఉండాలమ్మా? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములే వినియోగించి దేవుని శుద్ధం. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే నిన్ను రోజు రోజుకి పెరిగినట్లు ఆవగింజ చెట్టు అయిపోయినట్టుగా అయిపోతుంది అమ్మా. తర్వాత ఏముందమ్మా? ఈ యొక్క నీలోని విశ్వాసం ఎలా ఉండాలి? మనుషుల జ్ఞానాన్ని అనుసరించి ఉండవద్దు. ఈ లోకంలో అనుభవజ్ఞులు మనుషులు చాలా మంది ఉంటారు. నీ వయసు ఎంత ఉందో అంత అనుభవం నీకు ఉంది ఈ లోకంలో. నీ అనుభవ జ్ఞానంతో విశ్వాసానికి సంబంధం లేదా? మనుషులు చాలా మంది మనకి సలహాలు ఇస్తుంటారు, ఇలా చేయి అలా చేయని. దీని వాక్యానికి విశ్వాసానికి వారు ఇచ్చినటువంటి సలహాలకి సంబంధం లేదు. నీ విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానం మీద, తీయని మాటల మీద ఆధారపడి ఉండకూడదు. చాలా శ్రేష్టమైన మాట వినండి. మన విశ్వాసము మనుషులు ఇతరులు చెప్పిన దాని మీద ఆధారపడతారు. చాలాసార్లు మనందరం కూడా చెప్పొచ్చు, వినొచ్చు. కానీ బేస్ ఏమై ఉండాలమ్మా? మరి అతను చెప్పింది వాక్యమే లేదనుకోండి, పడిపోతాం, మళ్ళీ ఇసుక మీద కట్టబడిన మందులు అయిపోతాం మనందరం కూడా. అందుచేత మన విశ్వాసం దేని మీద ఆధారపడాలి? నీ జ్ఞానం కాదు, నీ అనుభవం కాదు, నా జ్ఞానం కాదు, నా అనుభవం కాదు. దేవుని వాక్యం అనే బండ మీద కట్టబడాలి నా సోదరుడు, నా సోదరి. అప్పుడు ఆ విశ్వాసము పడిపోదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ ఆవగింజ చెట్టు వలె దినదినము వృద్ధిలోకి వస్తాం. ఆకు వాడక
నీటి ఎవరు నాటబడి వలె ముప్పదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ విశ్వాసం నీళ్ళు ఉందా లేదా? లేకపోతే ఏమవుతా చూడండి. 11వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక, హెబ్రీయులకు 11వ అధ్యాయము, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా చూడండి. 6వ వచనం అందరూ తీసారా? హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. దేవుని వచ్చేవాడు తను వెనుక వారికి ఫలముగా ఇచ్చేవాడు నమ్మవాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. ఈరోజు మనందరం దేవుని మందిరికి వచ్చాం. అది దేవునికి ఇష్టమైన కార్యమే కదా. ఎందుకని? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించి మనం వచ్చాం. చెప్పాడు కదా, ఆదివారం కదా వచ్చాం. కానీ నీలో విశ్వాసం లేదు. వచ్చిన దానికి ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? ఫలం వస్తుందా నీకు? అందుకని ఏమన్నాడు అక్కడ? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునితో వచ్చేవాడు తను ఫలము 30 600 ఫలము చేయవాడని దయచేయవాడని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే వచ్చినా వేస్ట్. ఎన్నిసార్లు వచ్చినా వేస్ట్, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వేస్ట్. వీళ్ళు ఏముండాలమ్మా? ఏముండాలి? విశ్వాసం. ఇప్పుడు అందరూ గుండె చేసుకొని పరీక్ష చేసుకుందాం మనందరం. నేను కూడా ఎంత ఉందో మనకు విశ్వాసం? అట్లీస్ట్ ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి, అందరు రండి బాబా అన్నారు కదా. 10th క్లాస్ పెడతాడు, మినిమం 7వ క్లాస్ పెడతాడు చిన్న చిన్న ఉద్యోగాలకి. తర్వాత డిగ్రీ పెడతారు, మరికొన్ని వాళ్ళకంటే డాక్టరేట్లు పెడతారు. క్రైటీరియా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రోజు నీవు దేవులు ఎదగాలంటే నీకున్న ఎలిజిబిలిటీ ఏంటమ్మా? కనీసం ఆవగింజంత విశ్వాసం ఉండాలి. లేకపోతే మన దేవునికి ఇచ్చి ఉండలేం. అందరూ పరీక్ష చేసుకోండి ఒకసారి. ఎంత ఉంది నీకు విశ్వాసం? నాకు ఎంత విశ్వాసం ఉందని చెప్పి నా నోటితో చెప్తే కాదు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది నిష్ఫలం, మృతమైపోతుంది, అంటే చచ్చిపోతుంది. చెట్టు చచ్చిపోయినట్టు చచ్చిపోతుంది. విశ్వాసం అనేది మాటలు కాదు, క్రియలు. నీ జీవితము, నీ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని లోకానికి కనపరచాలి. నీ మాటల ద్వారా కాదు. నీ క్రియలు చూసి నువ్వు ఎటువంటి దానివి, నువ్వు ఎటువంటి వాడివి, నీ క్రియలు చెప్పాలి, నీ మాటలు కాదు. నేను ఎటువంటి వాడు, నా మాటలు కాదు. ఇక్కడ ఎన్నో బోధనలు చేయొచ్చు. ఇంటికి ఏం చేస్తానో మీకేం తెలుసు. దేవుడు నన్ను అడిగేది ఏం బోధించాను కాదు, ఏం చేస్తావు అని అడుగుతాడు. నన్ను నువ్వేం చెప్పావని అని అడుగుతాడు దేవుడు. నువ్వేం చేసావు అని అడుగుతాడు దేవుడు. నీ విశ్వాసము, నీ క్రియలు ఎలాగో నేను ఆసారి. ఇప్పుడు 2వ స్టెప్ వద్దాం. ఈ లోకంలో చాలా మంది విశ్వాసాలు ఎలాగుంటాయో ఈరోజు నేర్చుకుందాం. ఎలా ఉండకూడదో నేర్చుకుందాం ఈరోజు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో చాలా మంది మనుషుల జ్ఞానాన్ని అనుసరించి విశ్వాసాలు ఉంటాయి చాలా మందికి. ఈరోజు మనం అలా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ దేశంలో ఒక మహాప్రవక్త ఉన్నాడు, ఎలీషా. చాలాసార్లు చెప్పాను కదా ఎలీషా గురించి. ఎలీషా చేసిన అద్భుత కార్యాలు ఇంకా ఎవరు చేయలేదు. అంటే అర్థం మిగిలిన తక్కువ కాదు, కానీ దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు చేశాడు. చాలా గొప్ప ప్రవక్త. ఇజ్రాయెల్ దేశం పక్కనే కొంచెం కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో సిరియా దేశం ఉంటుంది. నార్త్ లో సిరియా దేశం. ఇప్పుడు ఈరోజు కూడా ఉన్నాయి సిరియా దేశం. సిరియా దేశం అంటే అన్ని దేశం, అది అన్నిలు. వీరందరూ ఇజ్రాయెల్ దేవుని బిడ్డలు. అక్కడ నయామాను అనేటువంటి ఒక సైన్యాధికారి ఉన్నాడు. నయామాను. అతని ద్వారా చాలా యుద్ధాల్లో జయం వచ్చింది అక్కడ వారికి. కానీ అతనికి కుష్ఠరోగము. నయామాను ఉన్నాడు అక్కడ. నయామానికి ఏమొచ్చిందమ్మా? కుష్ఠరోగం వచ్చింది. ఆ రోజుల్లో, ఈ రోజు అంటే ఇప్పుడు తగ్గిపోయింది కుష్ఠరోగం. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే ఎంత భయంకర రోగం అనమాట. ఆ కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాలే. అప్పుడు ఒక సంగతి జరిగింది. వీరందరూ కూడా ఒకసారి సిరియా దేశస్తులు ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి వారిని చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి? సిరియా దేశానికి చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఒక చిన్న ఒక అమ్మ, యవ్వనస్తురాలు, ఒక 10-12 సంవత్సరాలు ఉంటాయేమో, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నోట్లో వచ్చి అంత మధురైన మాటలు వచ్చినాయి చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం అందరూ కూడా. 2 కింగ్స్. మొదటి వచ్చిన చదువుతున్నా చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అని ఒక ఉండెను. అతని చేత
యెహోవాయే అన్య దేశం అయినప్పటికీ దేని తన కృపచేత సిరియా దేశంలో జయము కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాను. అతడు ఎటువంటి వాడమ్మా? అతడు మహా పరాక్రమశాలి అయి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. ఇప్పుడు చూడండి, సిరియలు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండి వారు అక్కడ నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ భార్యకు పరిచారం చేస్తున్నాడు చిన్న బిడ్డ, ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళిన బిడ్డ. ఇప్పుడు చూడండి 3వ వచనం, ఆమె ఏమంటుందో చూడండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలును వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలువాని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనేను. తన యజమానికి కుష్ఠరోగం ఉందన్న సంగతి తెలుసుకొని ఏమంటుంది, అమ్మా ఇజ్రాయెల్ దేశం షోమ్రోను పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేమిటి? ఎలీషా. ఆయన దగ్గరికి నీ యొక్క భర్తని వెళితే కనుక ఒక క్షణంలో కుష్ఠరోగం పోతుందమ్మా అని చెప్పిన. చూడండి, ఆ చిన్న బిడ్డ అదే విగ్రహార్థంతో కూడినటువంటి అమ్మా దేశం అదే. ఎక్కడికి వెళ్ళమంటుంది ఆమె? ఒక విగ్రహాలతోటి మా దేవుడి దగ్గరికి వెళ్ళి నయం చేసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? పైగా ఎవరో జైలు పెట్టాలని చెబుతాడు. ఆమె భయపడలేదు. అతను విగ్రహాదుడైనా ఎవరికి పరిచారం చేస్తుందో ఆమె విగ్రహారాలే అయినప్పటికీ, విగ్రహం చేసినప్పటికీ వారిని ఎక్కడ నడిపిస్తుందమ్మా? దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గర నడిపి చిన్న బిడ్డ. మన రివర్సు, మనం ఎలా ఉంటాం? అక్కడికి వెళ్తే అక్కడ అలా మారిపోతాం. మనం అందరికి వెళ్తే అలా మారలేదు. ఆమె భయపడలేదు. నన్ను చంపుతాడేమో జైలు కూడా భయపడలేదు. వీళ్ళని ఎక్కడ నడిపించలేను? మా గుడిమి చేసి ఎంతమంది నడిపిస్తున్నాం ఇలాగూ. మనం అలా మారిపోతాం వెళ్ళిదే. ఈ దేవుడు ఆత్మ చెప్తున్న మాట, నేను మాట చెప్పిన మాట కాదు. ఆమె అటువంటిది కాదు. ఆమెలో ఏముంది? విశ్వాసం ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. రావలింది కాదు, చాలా పెద్ద విశ్వాసం ఉన్నది. ఎంత ధైర్యం కావాలి సైన్యాధిపతి భార్యతో మాట్లాడడానికి. ఆ చిన్న బిడ్డలో ఎంత విశ్వాసం ఉంది, నీళ్ళు ఎంత విశ్వాసం ఉంది నీలో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది చూడండి. 4వ వచనం, నయామాను రాజు వద్దకు పోయి. ఎప్పుడు ఏం చేశాడు నయామాను? ఏ రాజు? ఆ రాజు దగ్గరికి నేను వెళ్తానని చెప్తే పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి ఈ రాజు మరి ఇజ్రాయెల్ దేశంకి వచ్చాడు. ఎక్కడైతే ఎలీషా ఉన్నాడో అక్కడికి రథం మీద పెద్ద వెండి బంగారంతో పెద్ద సైన్య సమూహం తోటి ఎలీషా దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మన ఏముంది? చిన్న బిడ్డ, ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళినటువంటి చిన్న బిడ్డ ఉంది. ఆమె ఏముంది? ఇక్కడ నయామాను ఉన్నాడు. వీళ్ళేముంది? విశ్వాసం ఉందా లేదా? 100% విశ్వాసం ఉంది. అదే నేర్చుకోబోతున్నాం మనందరం కూడా. ఎక్కడికి వచ్చాడమ్మా ఆయన? ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. విశ్వాసం లేకపోతే వస్తాడా? అంటే ఆమె చెప్పిన మాట వినడా లేదా? నువ్వు జానా లేవు నాకు చెప్తావా? నువ్వు కూడా రా విగ్రహం చేయి అని అనలేదు. అవునా అని అతను మారిపోయాడు. ఆమె చెప్పిన మాటను విని ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అంటే అతను ఏముందమ్మా? విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఒక అన్యుడికి విగ్రహాలు చేసిన వ్యక్తుల్లో కూడా ఆమె చెప్పిన మాట బట్టి ఏమొచ్చిందమ్మా? మనం ఎప్పుడు కార్యం చేస్తున్నావు అలాగా? ఇప్పుడు సువార్త ప్రకటించావా? వాళ్ళు ప్రార్థన చేసావా? అసలు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. నమ్మాడు, వచ్చాడా? అతను ఏముంది? పాయింట్ విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు నేర్చుకునే సబ్జెక్టు ఆ విశ్వాసం ఎలా ఉంది నేర్చుకుందాం. ఈమెలో 100% ప్యూర్ విశ్వాసము. అతనిలో ఇటువంటి విశ్వాసం అన్యుడి గారు పాప తెలియదు దానికి. అతనిలో ఇటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మళ్ళందరూ ఉంటది. అది నేర్చుకుంటున్నాం ఈరోజు. చూడండి, రాజు దగ్గరకు వచ్చాడు. ఎలీషాకి సంగతి వచ్చేసింది. 9వ వచనం 9 అందరూ బైబిల్ చూడండి. నయామాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఎలీషా ఇంటి ద్వారము ముందున్నాడంట. ఆయన ఎవరు చెప్పండి? వచ్చిన అతని వ్యక్తి ఎవరు? మామూలు వ్యక్త? నీలాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్త?
ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్తో సమానం. రాజుగారు ప్రెసిడెంట్ అనుకుంటే ఈయన ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనం గుమ్మితే ఏం చేస్తామో మనం? ఎంత హడావుడిపోతాం. అయ్యో అంత ప్రైమ్ మినిస్టర్ నైట్కి వచ్చాడా, ఇంకా అన్ని పల్లెల్లో పక్కన పడేసి తలదలలో బయటకు వెళ్ళిపోతాం. ఆయన నిలబడ్డాడు, ఈ సంగతి ఆయన తెలిసింది. తెలిసి ఏం చేశాడు చూడండి. పదవచనం, సరే 9వ వచనం. నయామాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగేను శుద్ధుడుగా అతనితో చెప్పుటకు ఒక దూతను, ఆ దూత ఎవరో మనకు తెలుసు. ఎవరమ్మా దూత? గెహజీ. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకంటే సేవకుడు కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ నాయకు చూడండి. ఇంట్లో ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. బయట ఎవరున్నారు? ప్రెసిడెంట్ లేకపోతే సైన్యాధిపతి అని నయమాను. ఒక మంది మార్పాలతో గుర్రాలతో రథాలతో ఉన్నాడు. ఈయన ఏం చేయాలమ్మా? గవ బయటికి వెళ్ళి, బాబు వాటర్ తాగుతారా, అది తీసారా, రండి 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 అనాలే. పక్కన వచ్చాడా, సరే బాబు సర్వెంట్ గ్యాజీ, మోస్ట్ ప్రాబబ్లీ గ్యాజీ వీళ్ళు అతను మాట్లాడు, రండి వాడికి రండి. ఎవరైనా కస్టమర్ ఇంట్లో నీకు మూడు పెడితే పెద్ద అధికారి వస్తే ఏం చేస్తావు నువ్వు? రండి 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 రండి. ఈయన అన్నాడు, బాబు ఇలా ఎంతో చెప్పు. వెళ్ళి ఆ పక్కనే యోర్దాను నది ఉంది కదా, అక్కడ వెళ్ళి 7 సార్లు స్నానం చేయమను, కుష్ఠరోగం పోతుంది, వెళ్ళి చెప్పు అన్నాడ. ఈ సేవకుడు వెళ్ళి ఆయన చెప్పాడు. ఎలా ఉంటుంది ఆయనకి? ఆయన ఏముంది? విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. నీవు ద్వారం ముందు నిల్చుండగా, నీవు యోర్దానుకి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధిలో అవుతుందని అతనితో చెప్పిన ఒక దూతను పేపరు. 11వ వచనం చూడండి, బైబిల్ అందరూ కూడా. అందుకు నయామాను ఏం తెచ్చుకున్నాడంట? కోపం తెచ్చుకున్నాడంట. ఇంట్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాం, అది తెచ్చుకుంటే తెచ్చుకున్నా, ఈయన కోపం తెచ్చుకున్నాడు. ఈయనకి కోపం వచ్చిందండి. ఈయనకి కోపం తెచ్చుకున్నాడు. పైగా కోపం వచ్చి అనట్లేదు, అక్కడ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడంట? మై గాడ్ ఇలా చూడండి అమ్మా అందరూ. ఏమొచ్చింది దానికి? ఏమొచ్చింది? కోపం వచ్చి ఏం చేశాడంటేనా? ఎక్కడికి? ఇంటికి. కోపం వచ్చి ఏం చేసేది? అంత మనం అదే కదా, ఇంటికి వెళ్ళిపోదాం. తిరిగిపోయాడంట, వెళ్ళిపోదామని. అది అతని విశ్వాసం. మనందరం ఇటువంటి వాళ్ళం కదమ్మా. నేను ముందు మీ అంతకంటే పెద్దోడు నేను. ఏ దేవుడు నా చెప్పిన వాడు అనబోతే ఇంకా సేవ లేదు, మందిరం లేదు, మిమ్మల్ని ఇక్కడ నట్టాడు ముసి వెళ్ళిపోతాను నేను. ఈయన ఎందుకు వచ్చాడు? కుష్ఠరోగం బాగు చేయించుకోవడానికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుని సేవ దగ్గరకు వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంది. ఆయన చెప్పిన వాడు వినాలి వద్దా? మీరు విన్నాడా? ఈయన యోర్దాను వెళ్ళి చెప్తుంటే ఆయన కోపం వచ్చిందంట. ఆయనకి చాలా మంది దేని వాక్యం చెప్తే చాలా మందికి వచ్చింది ఇదే కోపం. నేనేం చేయనమ్మా, బైబిల్ చెప్తుంది మాట. ఓపెన్ సీక్రెట్లు ఇవన్నీ, ఓపెన్ సీక్రెట్లు. అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అందరూ ఉంటాం, ప్రపంచం అందరూ ఉన్నారు. అంత కోపం వచ్చే కదా వేసి చంపేసింది లోకం. అది కోపం వచ్చే కదా చంపేసింది వేసి. ఈ లోకం అలా ఉంది. ఏ మంచి మాట చెప్తే కోపాలు, బాగుండని చెప్తే కోపాలు. మంచి చెప్తారు వినరు. అమ్మా బాగున్నావా, చెయ్యి పర్లేదు, దొంగతనం చేసా చెయ్యి, బాగా చెయ్యి. అబద్ధం చెప్తా చెప్పు, బాగా చెప్పు. అమ్మ ఎంత ప్రేమో. బాబు వద్దంటే కోపాలు. ఈయన ఏమన్నాడమ్మా? నాకు వెండి కావాలి, బంగారం కావాలి, నీ ఆస్తి నాకు ఏమైనా అడిగాడా? నువ్వు వెళ్ళి యోర్దానులో స్నానం చేయమన్నాడు అంతే. దానివల్ల ఈయనకేమైనా లాభం వస్తుందా? ఈయనకి ఆయన బాగుపడితే ఈయనకేమైనా లాభం? వాడు ఆనందంగా దేవుళ్ళకి ఎదుగుతుంటే ఈయనకేమైనా లాభం వస్తుందా? ఆయన కోపం తెచ్చుకున్నాడట. తెచ్చుకున్నాడు, వెళ్ళిపోతాడు ఇంటికి. వచ్చాడు, తిరిగి ఎవరితో వెళ్ళిపోతాడు మళ్ళీ చెప్పండి? కోపం వచ్చి వెళ్ళిపోతాడు. ఎలాగెళ్తాడు? కుష్ఠరోగంతో వచ్చాడు దేవుని సేవ దగ్గరికి. మళ్ళీ అయితే ఎలాగెళ్తాడు? కుష్ఠరోగంతోనే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇంటికి. పోదు కుష్ఠరోగాలు కుష్ఠరోగాలు పోవాలంటే దేవుడు చెప్పాడు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు కోపం నేర్చుకుందాం. ఇప్పుడు మనుషులు జ్ఞానం ఆధారపడద్దు, నీ విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు 11వ వచనం. అందుకు నయామాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లన్నాడు,
అతడు నా యొద్దకు వచ్చి, నా ఎదురు ఏం చేయాలనా? కూర్చొని నిలబడాలా? నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకొని నేను అనుకుంటుని నువ్వు అనుకున్నట్టు చేస్తాడండి దేవుడు. ఇప్పుడు మనందరం అంతే కదా, ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నీకు ఇష్టపడి చేయను, నాకు ఇష్టపడి చేయ ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాడైనా? మన అందరం చేసే ప్రార్థన ఎలా ఉంటాయి? ప్రభా ఇది నాకు ఇష్టం, ఎందుకని నువ్వు అన్నావు కదా, అడుగుడు మీకు ఇవ్వడేది అన్నావు కదా. ఇంకో వాక్యం గుర్తురాదు మనకి. అదేమన్నాడు, అడుగుడు మీకు ఇవ్వడను. ఇంకో పక్కన ఇంకో మాట పెట్టాడు. ఏం పెట్టాడు? అది దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగితే అది నీకు అనుగ్రహింపబడదు. మనం అడిగేది మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, నీ మాట, నీ హృదయం చెప్పిన మాట కాదు, నీ మనసు చెప్పినట్టు కాదు. దేవుని చిత్తానుసారంగా అడగాలి, అప్పుడు ఇస్తాడని. అంతేగాని నువ్వు అనుకుంటే, నేను అనుకుంటుని, నువ్వు అనుకునే దేవుడు ఇచ్చేస్తే ఈ లోకం ఎలా ఉంటుందా? ఇప్పుడు అనుకున్నాను ఇక్కడ బంగారంతో ఇవన్నీ స్తంభాలని బంగారం అయిపోవాలి, అలాగ రాజ్యం బంగారమే కదా, ఇవి కూడా అలా అయిపోవాలంటే వచ్చేస్తుందా? రాళ్ళతోడు ఉండేనా కాసేపు, నువ్వు అక్కడికి వస్తావు అప్పుడు అంటాడు దేవుడు. మరి అనుకుంటాం చాలా, నీ కూడా అనుకున్నాడంట, అనుకున్నవి జరగవు. హల్లెలూయా. చూడండి మళ్ళీ ఈయనేమన్నాడు, ఇంకా ఏమన్నాడు చూడండి 12వ వచనం. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇజ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవిగా వాటిలో స్నానం చేసి శుద్ధులందలైనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. మై గాడ్. కుష్ఠరోగం బాగా చేసుకుందాం వచ్చిన వ్యక్తి ప్రార్థనకు వెళ్ళంటే ఆయన కోపం. ఏంటమ్మా ఎందుకు రావాలి కోపం? ఇది రీజన్ చెప్తున్నాడు ఇక్కడ, కోపాన్ని రీజన్ చెప్తున్నాడు. మా దేశం, సిరియా దేశంలో నది లేవా, ఫర్ఫారు నది లేదా అని చెబుతూ మళ్ళీ పోలిక చేస్తున్నాడు. మీ దేశంలో ఒకే ఒక నది ఉంది, ఏంటది? యోర్దాను నది. మా దేశంలో దీనికంటే శాశ్వత నదులు ఉన్నాయి, వాటిలో కలిసి స్నానం చేసిన శుద్ధుని కాలేనా? అంత వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది అన్నం చూడటానుగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా యొక్క కుష్ఠరోగం ఎక్కడుందా చేతాడించి నీ దేవుని నామంలో ప్రార్థన చేస్తావని అనుకుంటే ఇలా చేస్తావు నువ్వు అని రౌద్రుడే వెళ్ళిపోయాడు ఇంటికి. కుష్ఠరోగం పోతుందా? వెళ్ళిపోతే ఇంకా పెరుగుతుంది. నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడే నీ రోగం పోతుంది. నా సోదరి, అది ఏ రోగం సరే, నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు నీ రోగం పోలే, లేకపోతే అలాగే ఉంటుంది, నీకు తెలియకుండా పెరుగుతుంది. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు చూడండి. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరుడు, నేను చెప్పాను అబానాయు ఫర్ఫరుడు, ఇవి శ్రేష్టం. ఆయన పోలుస్తున్నాడు. మనుషుల పోలిక ఎలా ఉంటుందో దేవుని పోలిక ఎలా చూడండి. మా దేశంలో 2 నదులున్నాయి, అబానాయును ఫర్ఫరుడు. ఈ దేశంలో ఉంది ఒకటే నది, ఏంటది? ఇప్పుడు చెప్పండి, ఏది నది శ్రేష్టమైంది? ఎందుకని? ఎందుకు చెప్పాలి? ఎందుకు శ్రేష్టమైంది యోర్దాను నది? ఎందుకు శ్రేష్టమైంది? యేసుక్రీస్తు అక్కడ బాప్తిసం పొందాడమ్మా, ఫర్ఫరులో బాప్తిసం పొందాడు. ఆయన అబానాలకు వెళ్ళి బాప్తిసం పొందాడా? ఎక్కడ పొందాడు ఆయన బాప్తిసం? ఇప్పుడు ప్రపంచంలో నదులు అంటే అన్ని శ్రేష్టమైన నది అని చెప్పండి. ఇప్పుడు యోర్దాను నది, యేసుక్రీస్తు అక్కడ బాప్తిసం పొందాడు, పొందబోతున్నాడు. అప్పటికి ఈ యొక్క నయామంతో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇంకా పొందబోతున్నాడు. ఇంకా రాలేదు, పుట్టలేదు కదా. అంత శాశ్వత నదులకు వెళ్ళి మురగమని చెప్పి కోపం వచ్చింది ఆయనకి, తిరిగి వెళ్ళిపోయాడంట. అలా ఉంటారు చాలా మంది. కుష్ఠరోగం పోదు అలా ఉంటే, రోగాలు పోవు, ఇంకా వస్తాయి. ఇప్పుడు చూడండి 11వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, అందరు దేవుని స్తోత్రం చెల్లించండి. నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట నాకంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి, మళ్ళీ దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. అతడు పోయి ఎక్కడికి వెళ్ళాడమ్మా? దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్ల అతడు శుద్ధుడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుగంధమైందండ. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగానండి. తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సేవకులు కొంతమంది, ఒక ఆయన వచ్చి, ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు ఆయన ఏమన్నాడమ్మా, అది చెయ్యి ఇది చెయ్యి, నేను మీకు ప్రార్థన చేయాలంటే అది తీసి చేసి అంటాం కదా, 5 నిమిషాలు నీకు ప్రార్థన చేయాలంటే 5 లక్షలు పెడతారు కానీ ప్రార్థన చేయలేండి. రోహం అలా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నేను ప్రార్థన చేయాలంటే మీరు నాకు ఏదైనా ఇస్తారని ఏం ప్రార్థన
లోకంలో మారిపోయింది, బిజినెస్ అయిపోయింది కదా. అలాగే అందరిలాగా వీళ్ళు బిజినెస్ మ్యాన్ కాదు కదా. ఏమడిగాడు వీళ్ళందరూ యోర్దానులో మునగమన్నాడు, అంతే కదా. ఆ వెళ్ళిమ్మన్నాడా, బంగారు ఇవ్వమన్నాడా, అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడా. ప్రార్థన ఉచితంగా ఉచితంగా చేయండి అన్నాడు ఆయన. నీ దగ్గర డబ్బు ఆశించడం లేదు, అది వ్యాపారం, అది బిజినెస్. అది ఆ మాట విని యోర్దాను ఒకసారి మునగొచ్చు కదయ్యా అంటే అతడు పోయి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు దాసుడు వచ్చాడు, వచ్చి బాబు ఈ మంచి మాటలు చెప్పాడు అంటే అతను ఏముందమ్మా, ఎలీషా చెప్పిన మాటలు ఎవరు విన్నారు? ఆ దాసుడు విన్నాడు. అతను ఏముంది, అందుకని అతను భయపడలేదు. ఎలీషా దగ్గరకు వచ్చి ఈ మాటలు అన్నాడు. అప్పుడు మళ్ళీ అతను ఏం చేశాడమ్మా, అతని మాట నువ్వెవడు నాకు చెప్పడానికి అన్నాడా? ఏమన్నాడు? అతడు పోయి యోర్దానుకి వెళ్ళాడా? అతను ఏం చేశాడు ఇప్పుడు మాట విన్నాడా? అంటే ఏం జరిగింది అక్కడ చెప్పాలి మీరు ఇప్పుడు. అక్కడ ఏం జరిగింది గట్టి చెప్పు. అదేలే, దాని వెనక ఏముంది? మారు మనస్సు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు ఉన్నారు చెప్పండి, ఒక అడ్రస్ చూపించండి. నీతిమంతుడు నీళ్ళని చెప్పండి. లోకంలో ఎవరున్నారు ఈ నీతిమంతుడు? పాపం చేయడు ఎవరున్నాడు ఈ లోకం చెప్పండి? అందరూ పాపం చేసి తప్పుపోతున్న వారమే. కానీ తప్పులు సరిదిద్దుకోవాలి నా సోదరుడా, నా సోదరి. అందరూ తప్పు చేస్తాం, కానీ తప్పు సరిదిద్దుకున్న వాడే నిజమైన నీతిమంతుడు. అవును కదా, అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. అవును కదా, అవును, ఆయన ఏం అడగలేదు కదా. ఇంత వెండి బంగారు దీన్ని తెచ్చాను, ఒక్క పైసా అడగలేదు ఆయన. నిజమే కదా, ఏమో ప్రయత్నం చేద్దాం, తప్పైపోయింది అని మనస్ఫూర్తి పశ్చాత్తాపం పొంది వెళ్ళి యోర్దానులో మునగగా 7 సార్లు పసిపిల్ల దేహం అయిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతని వయసు 60+. పసిపిల్ల దేహం ఎలా ఉంటుంది? పాప వచ్చింది కదా, బాబు పాప ఎలా చూడండి, దేహం ఎలా ఉంటుంది చూడండి. ముసలి వాళ్ళ దేహం ఎలా ఉంటుంది? అలా మార్పేసేసాడు దేవుడు. అంటే కుష్ఠరోగం అంతా ఒక్క క్షణం తీసేసాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది దేవుని యొక్క శక్తి. అందుకని అంటున్నాడు, నీ విశ్వాసము నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ లాజికల్ థింకింగ్ బట్టి కాదు, ఈ లోక అనుభవం బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి, దేవుని వాక్య యొక్క శక్తిని బట్టి ఆధారం ఉండాలని అందుకే చెప్పాడు. ఇది ఆవగించండి విశ్వాసం. ఈరోజు మనం నేర్చుకుందాం మన జీవితంలో కూడా. దేవుని నమ్ముకున్నాం మనందరం కూడా. అందరూ జాగ్రత్తగా వినండి, పాఠం నేర్చుకుందాం. మనందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం. అందుకే దేవుని మందికి వస్తున్నాం, ప్రార్థన చేస్తాం, మిడ్ నైట్ ప్రేయర్ చేస్తాం, ఫ్రైడే ప్రార్థన చేస్తాం, ఇంటి దగ్గర చేస్తాం. అప్పుడప్పుడు అనుకోండి పోనీ, అప్పుడప్పుడు చేస్తాం ఇంటి దగ్గర ప్రార్థనలు. దాని అల్టిమేట్ గోల్ ఏంటి? నాకు ఇది కావాలి, పెళ్లి కావాలి, మంచి ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, ఇంకా తర్వాత ఇల్లు కావాలి, కారు కావాలి, పొలాలు కావాలి. ఇవే కదా మన ప్రార్థన. అడుగుడి మీకు తప్పులేదు. మరి ఎంత మనము ధనవంతులం అయితే దేవునికి అంత సంతోషం. దావీదు ధనవంతుడు కదా, సొలొమోను ధనవంతుడు కదా, దావీదు ధనవంతుడు కదా, అబ్రహాము ధనవంతుడు కదా. నువ్వు ధనవంతుడు అవడం దేవునికి అయిష్టమైన కార్యం కాదు, అవ్వాలి. కానీ దేవుని చిత్తానుసారం ఉండాలి అడగడం అనేది. అడుగుతాం, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతాం. మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, అసలు సమస్య అంతా ఇక్కడే. ప్రార్థన చేస్తాం, నాకు ఇది కావాలి, అది కావాలని. నువ్వు అనుకుని ఇవ్వకపోతే నీ విశ్వాసం ఎలా ఉంది? అంటే నువ్వు అడిగి ఇస్తేనే దేవుడా? నువ్వు అనుకున్నట్టు జరుగుతూనే విశ్వాసమా? ఈరోజు పరీక్ష చేసుకుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటది? నువ్వు అడిగినట్టు. మరి ఏమంటున్నాడు ఆయన? బయటకు వచ్చి మర్యాదం చేసి ముట్టి బాగుపడుతున్నాడు. నేను అనుకుంటుంది, నువ్వు అనుకుంటే జరగవమ్మా బాబు, నువ్వు అనుకుంటే జరగవు. దేవుడు అనుకోవాలి. దేవునికి ఏది శ్రేష్టమో అదే నీకు ఇస్తాడు. నువ్వు ఏది ఇస్తే నువ్వు ఆయనకు లోబడతావు అదే నీకు ఇస్తాడు. ఏది ఇస్తే నువ్వు సంతోషం ఉండగలుగుతావు భవిష్యత్తు. ఎందుకని తెలుసా? మనుషులు పైలోకం రక్ష పెడతారు, దేవుడు. ఎందుకనంటే నిన్న ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఈ రోజు ఏం జరుగుతుందో నీ కళ ముందు తెలుసు, కానీ రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలిసింది ఎవరికి? రేపు ఏం జరుగుతుందో నీ భవిష్యత్తు తెలిసి ఈరోజు నేను దీవిస్తాడు. అంతేగాని నాకు అది కావాలి, నీకు ఇది కావాలంటే ఇచ్చేయడు ఆయన. అది విశ్వాసం కాదు, డిమాండ్. అది చాలా జాగ్రత్తగా ఉండండి. డిమాండ్కి విశ్వాసం తేడా తెలుసుకోండి. ఈ లోపల సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది. నీ డిమాండ్లను తీర్చే దేవుడు కాదు నీకు. ఆ దేవుడు నీ డిమాండ్లు తీర్చే దేవుడు కాదు.
డిమాండ్ చేయి, అడుగు, డిమాండ్ చేయదు. అడుగు, డిమాండ్ చేయకు. ఒక కుష్ఠరోగి వచ్చాడు యేసు దగ్గరికి. నయమని అంటే వాడు ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా, అందరినీ బాగుపరుస్తావు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చావు, చెవిడి వారికి చెవులు ఇచ్చావు, చచ్చిపోయి లేపావు, నా కుష్ఠరోగం ఉంది, చెయ్యి అని అనలేదు. ఏమన్నా ఏ గుర్తు పెట్టుకుని చెప్పండి నాకు, ఏమన్నాడు ఆయన? ప్రభువా, నువ్వు నీతిమంతుడు, నేను కుష్ఠరోగిని, నీకు ఇష్టమైతే నా కుష్ఠరోగం బాగు చేయడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే నా సోదరి. కుష్ఠరోగి దేవునికి ఎందుకు వచ్చాడమ్మా? అల్టిమేట్ గోల్ ఏంటి? కుష్ఠరోగం పోవాలని వచ్చి డిమాండ్ చేయట్లేదు. ఈజ్ రిక్వెస్టింగ్, ప్రభువా నీకు ఇష్టమైతే నా రోగాన్ని, ఈ కుష్ఠరోగాన్ని తీసేయి. అప్పుడు ఏమన్నాడు తెలుసమ్మా? నాకు ఇష్టమే. అందుకంటే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు ఇష్టమే అన్నాడు. అతడు దేవుని చిత్తానుసారంగా అడిగాడు ప్రభుని, డిమాండ్ చేయలేదా? నువ్వు దేవుని డిమాండ్ చేయకు. నువ్వు అడుగులు ఇస్తేనే నీ దేవుడా? ఇవ్వకపోతే దేవుడు కాదా? ఇది నిజమైన విశ్వాసం కాదు. దేవుడిని పరీక్ష చేసడానికి ఒకసారి నువ్వు అనుకోనిది ఇస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఇస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలని నేను చాలా, ఎందుకంటే బీకామ్ చదివాను కదా, బీకామ్ చదువుతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఆ చదువుని అమ్మో, ఇండియాలో బ్యాంక్ అది, అందులో ఉద్యోగం వస్తే ఎంత బాగుండు. ఒక కళ. ప్రయత్నం చేశా. పోస్టులు పడ్డాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిగ్రీ అయిపోయింది, వచ్చి ఉద్యోగం గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు పడ్డాయి. అప్లై చేశా. నాలుగు విశ్వాసం చిన్నప్పటి నుంచి, మరి ఎందుకు నాకు తెలియదు, దేవుడు అంటే విశ్వాసం ఎక్కువ. వస్తుంది అనుకున్నా, పరీక్ష రాసా, పాస్ అయిపోయిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, అలా రోజు ఇంటర్వ్యూ రా. ఇంకా నేను భూమి మీద లేలేను ఇంకా. ఎందుకని? గాలి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నా ఆశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాటలేంటి. ఇంటర్వ్యూకి వెళ్ళా, అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబు చెప్పాను, ఏ మాత్రం తొడక పెట్టకుండా చెప్పేసా. అదే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూకి వెళ్ళా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అప్పటికే. సరే బాబు వెళ్ళాను, వచ్చేసా. రిజల్ట్స్ వచ్చేసినాయి, నాకు జాబ్ రాలే. ఇంకో లెటర్ వచ్చి, బాబు ఐఎమ్ సారీ, చాలా బాగా చేసావు కానీ కొన్ని కారణాల వల్ల నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతాను లెటర్ వచ్చింది నాకు. ముందే పగిలిపోయిందే. నాకు రీజన్ ఏంటి? అందులో రాయలేదు. అది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏం చేసిందంటే, ఏం జరిగిందంటే, అప్పుడు నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకోండి. అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారంటే, ఇంటర్వ్యూ చేసే ప్యానల్ వారందరూ కూడా, ఉద్యోగం చాలా నిరుద్యోగులు ఉన్నారు, ఈయనకి ఆల్రెడీ ఏముంది, ఈయనకి ఉద్యోగం ఉంది, ఈయనకి మళ్ళీ ఇంకో ఉద్యోగం ఉంది, ఈయనకి అది ఇంకోళ్ళకి ఇద్దాం అని నాకు రావాల్సిన జాబ్ మానేసి ఉద్యోగం చేస్తున్నానని ఇంకోళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత తెలిసింది నాకు ఎలా ఉంటుంది. అయినా నా విశ్వాసము దేవుని ఎదుట తగ్గిపోలేదు. లెట్ ద విల్ బి డన్ ఓ లార్డ్, నీకు ఇష్టమైతే ఇస్తాం అంటే దేవుడికి ఇష్టమైందా నాకు ఇవ్వడానికి ఆర్బీలో ఆ సమయంలో? అందుకని ఇవ్వలేదు. అలాగని చెప్పేసి దేవుడు వదిలిపెట్టలేదు, విశ్వాసం పడిపోలేదా? ప్రయత్నం చేశా. ఇంకో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, సిండికేట్ బ్యాంకులో వచ్చింది, జాయిన్ అయిపోయినా, అందులో పనిచేసా 1 year. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, ఇంటర్వ్యూ వచ్చింది. కానీ మా దేవుడేగా, ఈ రిజర్వ్ బ్యాంకులో కాదు, మా ఇంట్లో కూడా ఎలా ఉన్నారు చూడండి, మా ఇంట్లో కూడా. నేను అప్పటికి హైదరాబాద్లో చేశాను కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ వచ్చింది. మా అన్నయ్య ఉండేవాడు అక్కడ. లెటర్ తీసుకుని ఇంటర్వ్యూ చూసి, ఈయనకి ఆల్రెడీ ఉద్యోగం చేస్తాడు కదా, ఇంకెందుకు అని చెప్పి నాకు చెప్పలేదు కదా. ఆర్బీఐలో మా ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. నాకు తెలిసిన తర్వాత ఏడ్చాను. ఆయన దగ్గర ఆడాలి, ఇంటికి పోయి పక్కకు వచ్చి ఏడ్చా. మరి పెద్దాడు కదా, మళ్ళీ ఏం చేస్తాను, నాకు 17 సంవత్సరాలు పెద్దోడు మా అన్నయ్య. నీకు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కదరా, నీకు ఉద్యోగం ఎందుకని నేను చెప్పలేదు అన్నాడు ఆయన. పోయింది. తర్వాత సిండికేట్ బ్యాంక్ వచ్చింది, దేవుని స్తోత్రం వాళ్ళే. సిండికేట్ బ్యాంకులో పనిచేస్తుండగా మళ్ళీ ఆర్బీఐలో పోస్టులు పడ్డాయి. మళ్ళీ అప్లై చేశా. సార్ కొంచెం తెలివిగా ఉద్యోగం చేస్తాను అక్కడ పెట్టలే. వాళ్ళు అడిగారు క్వశ్చన్, బాబు నువ్వేం చేస్తున్నావు? అందరికి ట్యూషన్ చెప్తున్నానండి. వెరీ గుడ్ అయినా వెళ్ళు, 3 రోజుల తర్వాత నువ్వు అపాయింటెడ్ రిజర్వ్ బ్యాంక్ లెటర్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
నేనేం ఆశపడ్డానమ్మా? ఆర్బీఐలో ఉద్యోగం ఆశపడ్డాను. తర్వాత సెలెక్ట్ అయ్యి ఆఫరింగ్ లెటర్ వచ్చింది ఆర్బీఐలో. నా ఆశ తీరిందా లేదా? ఎలా తీరింది? నేను అనుకున్నట్టుగా తీరలేదు, నేను అనుకున్న సమయంలో తీరలేదు. ఆయన చిత్త ప్రకారంగా ఆయన సమయంలో తీరింది నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అనుకున్నట్టుగా జరిగిపోవన్నీనే. నీ గురించి ఆలోచన చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. ఎప్పుడు జరగాలో ఆయన టైం ప్రకారం జరుగుతుంది. నేను ప్రార్థన చేసాను అయిపోతాను అనుకోకు. నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? నువ్వు అనుకున్నట్టు జరిగిపోతేనే ప్రైజ్ లాడ్ అంటున్నావా? దేవుడు అంటున్నావా? నువ్వు అనుకో జరగకపోతే ఇంక దేవుడు ఎవరో పక్కన పెడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నయామాను వల్ల ఉండదు, కానీ నయామంలో శ్రేష్టమైన కూడా ఏంటమ్మా? మారు మనసు పొందాడు. ఈరోజు నువ్వు నేను మారు మనసు పొందాలి. తప్పు చేయని వాడు ఈ లోకంలో ఒక్కడు లేడు. మన ఎవ్రీడే మన దేవునికి దగ్గర కావాలంటే నువ్వేం చేయాలమ్మా? మనసు మార్చుకో. అందుకనే కదా దేవరాత్రులు చూస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తం జరుగునండి. నేను మీకు ఏమిస్తాను? శాంతి, శాంతి. అసలు నీకు ఆలోచించేంత విశ్వాసం ఉందా? అయితే ఉంటే ఆ విశ్వాసం నీ జ్ఞానాన్ని బట్టి, నీ అనుభవం బట్టి ఉందా? దేవుని చిత్తానుసారం ఉందా? నువ్వు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? నేర్చుకోండి ఈ రోజు నుంచి. మనందరం నేర్చుకుందాం. ప్రభా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నీకు ఇష్టమైతే నాకు ఆ ఇష్టమైంది నువ్వు ఇచ్చినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. అది నీ విశ్వాసం. దేవుడు ఏది ఇస్తే పుచ్చుకో, వద్దని అనవద్దు. దేవుడికి వ్యతిరేకమైన ఒక మాట మాట్లాడొద్దా. నష్టపోయేవారు మనమే. రెడీ టు యాక్సెప్ట్ వాట్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. రిసీవ్ ఇట్ విత్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు చెప్పి, శాస్త్రమైన మాట చెప్పి ముగిస్తే వినండి. ముగ్గురు భక్తులు చూపించి పల్లకి వెళ్ళిపోదాం. మోజేస్ ఉన్నాడు. మోషేలో విశ్వాసం ఉందా లేదా? ఆయన గొప్ప విశ్వాసం ఎవరు ఉన్నారు అసలు? దేవుడు అతని ద్వారా ఇజ్రాయెల్ అందరూ బయటకు రప్పించి పాలు తేలు పంచే దేశం నడిపిస్తున్నాడు. అయితే ఒకరోజు కోపం వచ్చేదానికి తట్టుకోలేక, కొంతమంది 50 మంది ఉన్నా మనం ఒకసారి ఏం కూడా తట్టుకోలేరు. 50 మందిని చూసే ఇక్కడ కొన్ని సందర్భాలు. ఆయన దగ్గర ఆయనకి ఎంతమంది ఉన్నారమ్మా? 6 లక్షల మంది మొగళ్ళు, కాల్బలం. ఎంత గొడవ పెడతారమ్మా? 6 లక్షల మంది. అంటే నాకు అది లేదు, ఇది లేదు, నీళ్ళు లేవు, అన్నం లేదు. పోనీ అన్నం పెడితే ఎనవి లేదు. అది లేదా? ఎంత బాధపడిపోతాడు ఆయన మోషే. బాధపడిపోయి ఒకసారి తట్టుకోలేక ద్రోహులారా అన్నాడు. ఎవరికి వచ్చింది కోపం? ముందు ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. తర్వాత ఎవరికి వచ్చింది కోపం? నీ కోపం వస్తే కోపం నీతో ఆగిపోదు. ఎవరికి వస్తుంది? తర్వాత దేవుని కోపం వస్తే నువ్వు ఆగుతావా? నా మీద మీ కోపం వస్తుంది అనుకోండి, ఆ కోపం అక్కడితో ఆగిపోదు. దేవుడు మీ మీద కోపడతాడు. మీ మీద నా కోపం వచ్చింది అకారణంగా, కారణం లేకుండా దేవుడు చూసుకుంటాడు. నన్ను కోపడతాడు నా మీద. ఎందుకు కోపడటం? నేమని కోపం వచ్చింది రాలేదా? వినండి, నేమని కోపం వచ్చింది రాలేదా? ఎలీషా మీద. ఇప్పుడు చెప్పండి, నేమానికి కోపం ఎవరి మీద వచ్చింది? ఎవరి మీద కోపడ్డాడమ్మా? ఎలీషా మీద. నిజానికి ఎవరి మీద కోపడ్డాడైనా? ఎలీషా మీద. ఎవరి మీద? ఎలీషా ఎవరు? దేవుడు అభిషేకించినటువంటి ఒక ప్రవక్త. నువ్వు మనుషుల మీద, దేవుని శాఖ మీద, దేవుడు ఏర్పాటు చేసిన వారి మీద కోపడితే వారి మీద కాదు. ఎవరి మీద? ఇజ్రాయెల్ ఎవరనుకున్నారు? యేసయ్య, దేవుడు. కోపడ్డాడు. ఎవరి మీద కోపడ్డాడు? మోషే దేవుని మీద కోపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే వీళ్ళందరినీ పాలు తేనె ప్రపంచ దేశం తీసుకెళ్తున్నావు కదా, వాళ్ళు తీసుకెళ్తావు కానీ నువ్వు వెళ్ళావు, ఇక్కడ చచ్చిపోతావు అన్నాడు దేవుడు. మై గాడ్ 6 లక్షల మంది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ద్రోహులారా అన్నందుకు ఇక్కడ ఆగిపోతే చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా అంత విశ్వాసం? అందుకని అడుగుడు మీకు అడిగాడు ఆయన, ప్రభా ఆ వాగ్దాన దేశం వీళ్ళు ఒక్కసారి చూసి అక్కడ చచ్చిపోతాను ఆయన. ఇది ఆశ. విశ్వాసం తెలియడానికి విశ్వాసంతో దేవుడు అడిగాడు, నేను వాగ్దాన దేశం వెళ్ళాలని. అంటే దేవుడు ఏం చేశాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 అందరు తీయండి. డ్యూటరానమీ 2:3-23 అందరు తీయాల. మరి ఆ కాలం నేను యెహోవా ప్రభువా నీ మహిమను నా బహువలను నీ దాసులు కనపరచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు?
నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరునున్న ఈ మంచి దేశంలో అని పాలు తెలుపురంచే దేశము మన్యమును ఆ లెబనోను చూచినట్లు దయచేవి ప్రభు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. దయచేవి నాయనా అని బ్రతిమాలుకున్నాడంట. పైగా రిక్వెస్ట్ మామూలు రిక్వెస్ట్ కాదు, దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభు ఆ దేశానికి వెళ్తున్నాను యోర్దాను దాటి, అది చూసి గొప్ప కృపని ఆయన అడిగాడు. గొప్ప విశ్వాసి. ఈ లోకంలో అతను సాత్వికుడు లేడు. ఆయన దేవుడు అడిగితే దేవుడు ఏం చేశాడు చూడండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి. దేవుడు కోపం వచ్చిందండి. ఎవరి మీదకమ్మా? మోషే మీద. మోషే మీద కోపం వస్తుంది, నీ మీద నమ్మది అవుతుంది. దానికి మోషే మీద కోపడ్డాడంట దేవుడు. ఆయన చెప్పాడు, ఇవంటి సాత్వికుడు ఈ లోకంలో ఎవరు లేరు, భూలోకంలో నీవే ఫస్ట్. అతని మీద దేవుడు కోపడ్డాడు. కోపడి ఏం చేశాడు చూడండి. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, నా మాట వినలేదు. వినకపోతే ఇంకేమన్నాడు చూడండి ప్రభు. మరి యెహోవా నాతో ఇట్లన్నాడు, చాలు స్టాప్ ఇట్, ఇక్కడ ఈ సంగతి వచ్చి నాతో మాట్లాడుతున్నావు. వన్స్ అగైన్ ప్రభుని ఎక్కడికి వెళ్తాను నన్ను అడగద్దు, నాకు ఇంకా కోపం వస్తున్నాడు దేవుడు. ఎవరితో అమ్మా? 40 సంవత్సరములు ఒక తల్లి బిడ్డని ఎన్ని నెలలు పోషిస్తుంది? పక్కన పాలిచ్చి 6 నెలలు 7 నెలలు 10 నెలలు 1 సంవత్సరం తర్వాత ఎవరి జీవితంలో అలియక 40 సంవత్సరములు ఒక తల్లి వలె ఒక తండ్రి వలె వారిని పోషించినటువంటి మోషే తోటి దేవుడు అంటున్నాడు కోప్పడి, నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఇంక మాట్లాడవా జాగ్రత్త సుమ, ఇక్కడ చచ్చిపో, అక్కడికి వెళ్ళటానికి వీలుదన్నాడు. మరి ఈ విశ్వాసం ఉందా? మోషేలో విశ్వాసం ఉందా? మరి దేవుడు విశ్వాసం ఆవేదన పెద్దదే. మరి దేవుడు వినాలి కదా. వినడం నీ ఇష్టానుసారంగా వినడం, నేను ప్రార్థించినట్లుగా వినడం. ఆయనకి ఇష్టమైతే నీకు ఇస్తాడు. ఆయనకి ఇష్టం లేదు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు అంతే. వెళ్ళలేదు, అక్కడే చచ్చిపోయాడు ఆయన. ఇక్కడి నుంచి చూడు, ఆ దేశం చూడు, ఇక్కడి నుంచి చూడడానికి పర్మిషన్ ఇస్తున్నా కానీ వెళ్ళడానికి వీలేదు అంటే ఆ నెవో పర్వతం ఎక్కి చూశాడు అంతే. మేము కూడా వెళ్ళి ఆ పర్వతం ఎక్కి చూసాం, అక్కడే చచ్చిపోయాడు మోషే. ఆయన విశ్వాసం ఉంది, అనుకుంటుగా దేవుడు కార్యం చేయలేదా? నువ్వు అనుకున్నగా చేయడు, దేవుడు అనుకుంటేనే చేస్తాడు. ఇంకో భక్తుడు చూద్దాం, మోషే అయిపోయాడు. ఇంకో భక్తుడు చూద్దాం, సమూయేలు మహాప్రాప్తున్నాడు. సమూయేలు ప్రాప్తలు మొట్టమొదటి ప్రాప్త ఎవరమ్మా? సమూయేలు. మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయెల్కి? సౌలు. సౌలు అభిషేకించాడు రాజుగా. ఆ రాజుగారిని అభిషేకించి దేవుడు చెప్పాడు, సౌలు అమాలేకులారా సర్వనాశనం చేయాలని చెప్పాడు. దేవుడు మాట విన్నాడమ్మా? హాఫ్ అయినాడు, పూర్తిగా వెళ్ళే. దేవుడు కోపం వచ్చింది సౌలు మీదకి. ఇక నువ్వు రాజుగా నీ పక్కన పడేస్తున్నా, పో, నీ ప్లేస్ లో దావీదుని పెడుతున్నా, నువ్వు పో, నా మాట వెళ్ళలేదు నువ్వు అన్నాడు. దావీదుని అభిషేకించాడు. కానీ సమూయేలుకి సౌలు అంటే చాలా చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఆ ప్రవక్త పోస్ట్ ఎంత మంచిదమ్మా. సౌలుకి బాధ లేదు. ఎవరు బాధపడ్డారు తెలుసమ్మా? సమూయేలు బాధపడి ఏం చేశాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. అప్పుడు యెహోవాకు 236 పేజీ పాత నిబంధన. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై, ఎందుకు వచ్చింది? ఎవరి మీద కోపము? సౌలు మీద. అయ్యో దేవుడు చెప్పిన వాడు ఎందుకు వెళ్ళలేదయా అని ఆయన కోపం వచ్చి ఊరుకోలేదు. ఆయన అంటే ప్రేమ కదా. ఏం చేశాడు చూడండి, రాత్రి అంతా యెహోవాకు మొరబెట్టి చూడాను. ఆల్రెడీ ప్రేయర్ అంటాం కదా, ఇది ఆల్రెడీ ప్రేయర్. రాత్రి అంతా ప్రే చేశాడు. ఏమని? క్షమించునైనా, తెలుసు తెలిగి చేసేసాడు సౌలు. క్షమించునైనా, మళ్ళీ రాజుగా చేయి అని అంటే అంత ప్రేమ ఆయనకి. ఈ ఎవరమ్మా సమూయేలు? ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడికి మనుషులకి ఆయన మధ్యవర్తి, మీడియేటర్. ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, సౌల్ని మళ్ళీ తిరిగి క్షమించిన సిద్ధమైన మనసు గలవాడు దేవుడు. మళ్ళీ రాజు పోస్ట్ ఇచ్చాను, ప్రార్థన చేశాడు తప్ప. దేవుడు అంటున్నాడు, ఎందుకే ప్రార్థన చేస్తావు రాత్రంతా అని ఏమన్నాడు చూడు. 16వ అధ్యాయం 1వ వచనం.
16 అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలం దుఃఖిందో స్టాప్ ఇట్. నీ కొమ్మును తైలంతో నింపము, బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని రాజుగా నియమించుదును, వెళ్ళి అభిషేకించమని చెప్తే అతను వెళ్ళి ఆ తర్వాత దావీదును అభిషేకించాడు. కానీ ఇప్పుడు దేవుడే ఉన్నాడమ్మా, ఎంతకాలం ఏడుస్తావు, చాపైతే నేను చూడలేకపోతున్నా, ఆబో అతను పక్కన నడిచిన నేను మళ్ళీ రాజు ఉండడానికి వీలేదు ఆమె. ఇంకా మరి సమూయేలు ప్రవక్త కదా, ప్రార్థన చేశాడు, అతను విశ్వాసం ఉంది కదా, మరి దేవుడు వినాలి కదా, విన్నాడా? రాత్రి అంతా ప్రార్థన, మనం చేసే ప్రార్థన 5 నిమిషాలే కదా, రాత్రి అంతా ప్రార్థన చేసినా దేవుడు వినలేదు. నువ్వు అన్న ఏం ప్రార్థన చేస్తా వినేస్తాడా? ఆల్రెడీ చేస్తుంటాడా? ఉపాసన చేసేస్తుంటాడా? అది దేవుడికి ఇష్టమయ్యే వాళ్ళే. నువ్వు చేసే ప్రార్థన ఒక తోపు వల్ల దేవుడికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, అప్పుడే వింటాడా. ముందు చేసి ఎవరు ప్రార్థన చేశారమ్మా? మోషే చేసిన ప్రార్థన దేవుడు లేదు, సమూయేలు చేసిన ప్రార్థన లేదు. ఇంకో మహాభక్తుడు ఒక ఆయన దావీదు గారు, తర్వాత ఈ దావీదు గారు కూడా ఒక ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడా లేదా? చూద్దాం. దావీదుకిని బెత్షెబకని ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టగానే రోగం వచ్చింది ఆ కుమారుడికి. ఇప్పుడు స్వస్థత కార్యాలు చాలా ఉన్నాయి కదా, రోగం రాగానే ఏం చేస్తాం మనం? ప్రార్థన చేయమని అడుగుతాం, స్వస్థత చేయమని అడుగుతాం. దావీదు కూడా స్వస్థపరచు నా కుమారుడు అని ప్రార్థన చేశాడు. హీల్ హిమ్. ఎలా ప్రార్థన చేశాడు? ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు తెలుసా మీకు? చూడండి. దావీదు నీలాంటి వాడా నాలాంటి వాడా? యేసుక్రీస్తు లోకరక్షణ అతను గర్భం నుంచి వచ్చాడు కదా, ఆయన కూడా ప్రార్థన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు 12, 2వ సమూయేలు 12, 16వ వచనం. అందరూ చేయాలి బైబిల్. యెహోవా ఊరియా భార్య దావీదులకు కలిగిన బిడ్డను ఎత్తినందున అది బహువు జబ్బుపడాను. దావీదు ఉపవాసం ఉండి ఏమన్నాడమ్మా? ముందుగా ఉపవాసం ఉన్నాడంట, ఒకటి. రెండవది వీళ్ళు ఏం చేశాడు? లోపలికి పోయి ఏం చేశాడు? రాత్రి అంతయో ఏం చేశాడు? నిలబడా, కూర్చున్నా, ఎలా చేశాడు? నేలపడి. ఆయన ఎవరమ్మా? మా చక్రవర్తి. ఉపవాసం ఉన్నాడు, నేల మీద పడ్డాడు. రాత్రి 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు మనం చేసినట్టు, ఎంతసేపు? రాత్రి అంతా ప్రార్థన చేసి ఆల్ నైట్ తన బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. ప్రభువా, రాత్రి అంతా బతిమాలగా. ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తడం వచ్చారు, కానీ అతను సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయక ఉండేను. ప్రార్థన చేశాడు రాత్రి అంతా నేలపడి. ఎప్పుడైనా నేలపడి ప్రార్థన చేసామా మనం? రాజుగారు చేశాడు, మరి దేవుడు వినాలా లేదా? ఏం జరిగింది చూడండి. 7వ దినం మన బిడ్డ చావగా చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? ఎప్పుడు? ఏ రోజున? అంటే 7 రోజులు ఏం చేశాడు ఆయన? ఎవరన్నా ఇలా ప్రార్థన చేసిన ఎవరున్నారమ్మా? 7 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో నేల మీద పడి 7 రాత్రులు పగలు రాత్రి ప్రార్థన చేశాడు దావీదు, మహాభక్తుడు. యేసుక్రీస్తు ఏ గర్భంలో చేశాడో ఆ దావీదు 7 దినములు ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. చచ్చిపోయిందా బిడ్డ? నువ్వు చేసే జరిగిపోతాయా? నేను చేసేది అయిపోతాయా? అంత డ్రామాలే ఈ లోకంలో. యాక్షన్లు అన్నీ జరగవు. బిడ్డ చచ్చిపోయింది 7 రోజులు ప్రార్థన చేసిన. ఎందుకంటే జర సో మెనీ బిహైండ్, మనకు అర్థం కాని సంగతి చాలా ఉంటాయి. నీకు అర్థం కాని సంగతి పోలు ఉంటాయి, నీ సంగతి నా సంగతి. దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. వెళ్ళలేదు, చచ్చిపోయిందా బిడ్డ? అయితే దావీదు ఎంత భక్తుడో తెలుసామా? చూడండి అక్కడ ఏముందో. 7వ దినం బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మాట వినకపోయారు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన మనం అతనితో చెప్పిన తనకు తాను హాని చేసుకుని అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతను వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులు అడగా వారు చనిపోయినరే. అప్పుడు నీవు కానీ నేనుగా నాకుంటే ఏం చేస్తావమ్మా? ఇదేం దేవుడు అయ్యా నువ్వు? అడుగుడి మీకేయడం చెప్పిన దేవుడు, ఉపవాసం ఉండని చెప్పినావు దేవుడు, ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు. ఆ చిన్న బిడ్డ ఏ తప్పు చేసిందా బిడ్డ? తప్పు చేస్తే ఏం చేయాలా? పరిచయం చేయాలా? ఈ చిన్న బిడ్డ ఏం చేసింది?
6 నెలలు 7 నెలలు ఏంటి నెలలు బిడ్డ ఇక 1 నెల 2 నెలలు ఆ బిడ్డ తప్పు చేసింది, ఎందుకు చంపేశావు? నేనైతే అలా కొట్లాడి వెళ్ళిపోయేవాడిని నేను అక్కడి నుంచి. ఆయన ఇక చర్చికి వెళ్ళేవాడిని కాదు, ఇంకా నేనైతే ఆ మొహం చూసేవాడు కాదు, ఇంకా దేవుడు మొహం. నాలంటాడు వాడు దావీదు ఏం చేసేటండి. బిడ్డ చనిపోయినా అని శాపలుడుగా వాడు చనిపోయినాడు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రం ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మోక్కి తన ఇంటికి తిరిగి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వినకపోయినా దేవుడు దేవుడే, నీ మాట వినకపోయినా దేవుడు దేవుడే. ఇదేం దేవుడు అనలేదు. లేచి తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి వందనాలు చెల్లించి, ప్రభా నా బిడ్డను తీసుకున్నా కదా నీకు వందనాలు చెప్పి ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేశాడు. 7 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత భోజనం చేశాడు. నువ్వెలాగో నేను ఎలా ఉన్నా, నీ విశ్వాసం ఎలాగుంది? దేవుడిని గద్దించినప్పుడు ఎలా లోబడుతున్నావు నీవు? దేవుడి మాడికి ఎంత లోబడుతున్నావు నీవు? అంతా నీ తలంపులేనా? నీకు ఇష్టమైన మాటలేనా? నువ్వు అనుకుంటే జరిగిపోలా? జరగవు తండ్రి, నా చెల్లి, నా తల్లి, నా తమ్ముడా, జరగవు. దేవుడు అనుకుంటేనే జరుగుతాయి. మనిషికి అంత శక్తి లేదు. అంత లేచినవాడిని ఇంకా పనులు చేయబోతున్నాం. పరీక్ష చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు వడ్డించాడు దేవుని వాక్యం. ఆయన బలను వడ్డించబోతున్నాడు దేవుడు. ఆయన రక్తం, ఆయన శరీరం. వీళ్ళు ఎంత విశ్వాసం ఉంది? నీ విశ్వాసం ఎలాగుంది? మనుషులు జ్ఞానాన్ని బట్టా శరీర సంబంధమైన విశ్వాసమా? ఎందుకు పెరిగినది అది? మారు మనసుతో కూడిన విశ్వాసం కావాలి. అది చిన్నగా ఉంటే చాలు, దేవుడు నన్ను దీవిస్తాడు. నిన్ను దీవించాలని మాట్లాడతాడు. నువ్వు దీవించబడాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘం, దేశాలు బాగుపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశాన్ని బాగుపరిచే డ్యూటీ నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆయనకి ఇష్టమైనట్టుగా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు గడపండి. బల్ల చేయబోతున్నాం.